పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, మీ అందరినీ కూడా పవిత్ర గురువారపు వాక్య ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము వచనములు 21 నుంచి. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రియులారా, ఈ రోజున తల్లి శ్రీ సభ మన అందరికీ కూడా ఈ పవిత్ర గురువారపు వాక్యముల ద్వారా ఒక నూతనీకరింపబడినటువంటి నవ్యమైనటువంటి సందేశమును మన అందరికీ కూడా దయచేస్తుంది. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది అధికారాన్ని కనపరుచుటకు కాదు, తనను తాను హెచ్చించుకొని మనలను తక్కువ చేయడానికి కాదు. మన అందరిపై ఒక అధికారమును కనపరిచి త్రొక్కివేసి మనపై ఆయనకున్నటువంటి కోపాన్ని, మనపై ఆయనకున్నటువంటి అధికారాన్ని కనపరిచి మనల్ని కించపరచడానికి వచ్చినటువంటి ప్రభు కాదు మన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆయన ఈ లోకంకు రావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఈ లోకానికి రావటం వల్ల ఆయనకు మరణమే సంభవిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, అది కేవలం నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవోతి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ఆ కుమారుడు కూడా మనలను ఎంతగానో ప్రేమించాడు. ప్రియులారా, నేను మిమ్ము ప్రేమించుచున్నాను అని ఆయన జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నేను మీకోసమే వచ్చి ఉన్నాను అని చెప్పేసి తన బోధ ద్వారా, తన క్రియల ద్వారా మనందరికీ కూడా ఆయన తన చేష్టల ద్వారా అయితేనేమి, మాటల ద్వారా అయితేనేమి, మార్గముల ద్వారా అయితేనేమి మనందరికీ కూడా కనపరుస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే మనందరం కూడా యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 చదువుకుంటే, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఈ పవిత్ర గురువారపు సాంగ్యము మన అందరికీ కూడా 3 ముఖ్యమైనటువంటి సంగతులను తెలియచేస్తుంది. మొదటిది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజున దివ్య బలి పూజను స్థాపిస్తున్నాడు ఆయన. ఇంక రెండవది ఏమిటంటే, ఆయన ఆ సేవను మన అందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ఇంకా మూడవది ఏమిటంటే, ఆ ప్రేమాజ్ఞను మన అందరికీ కూడా ఆయన దయచేస్తున్నాడు. అందుకే ప్రియులరా, ఈ లోకానికి ఆయన వచ్చింది నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రేమించటానికి, మనందరికీ కూడా ఆ ప్రేమను దయచేయడానికి, ఆ ప్రేమలో మనందరినీ ఉంచటానికి ఆయన వచ్చాడు. మరి మొదటిగా మనము ఈ దివ్య బలి స్థాపన గురించి తెలుసుకుందాము. మన కథోలిక శ్రీ సభలో ప్రతిరోజు కూడా ఏదో ఒక మూలాన దివ్య బలి పూజ అర్పింపబడుతుంది. అన్యులు అన్నట్లు, వ్యతిరేకులు అన్నట్లు ఈ యొక్క దివ్య బలి పూజ స్థాపనను స్థాపించింది తల్లి శ్రీసభ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి
స్థాపిస్తే ఆ స్థాపనను కొనియాడుతూ వస్తుంది నేటికి కూడా తల్లి శ్రీ సభ. తల్లి శ్రీ సభ ఏది కూడా తన స్వశక్తితో తన స్వభావంలో ఏది కూడా చేయదు. అన్ని కూడా ప్రేరేపింపబడినటువంటి ఆత్మ ద్వారా అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా తల్లి శ్రీ సభ ప్రతి ఒక్కటి కూడా అనుసరణలో ఉంచుతుంది. కానీ అంతకు మించి స్వహా ఏది కూడా చేయదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందుకే మనకు ఈ దివ్యబలి పూజ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీనిని స్థాపించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. దీనిలో మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన, మరణ, పునరుత్థాన గురించి తెలుసుకుంటాము. దీనిలో మన అందరము కూడా ఆయన యొక్క బోధనను తెలుసుకుంటాము, ఆయన యొక్క క్రియలను తెలుసుకుంటాము, ఆయన మాట్లాడినటువంటి మాటలను తెలుసుకుంటాము, ఆయన మనకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క ప్రణాళికను కూడా మనందరంకు తెలుసుకుంటాము. దీనిని మనము క్లుప్తంగా సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి. దివ్యబలి పూజ అంటే ఏదో ఆశ తమాష కాదు. దివ్యబలి పూజ అంటే ఏదో జరుగుతుందిలే, ఏదో అయిపోతుంది లేని కాదు, ఏదో పాటలు పాడుతుందిలేని కాదు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వచ్చి ఆయన ప్రజెన్స్ అక్కడ ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మనందరం కూడా లూకా సువార్త 22:19 చదువుకుంటే అక్కడ అప్పుడు యేసు రొట్టెను అందుకుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దాన్ని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అప్పబడెను నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ఆయన పలుకుచున్నాడు. ప్రియులరా, మనము దేనిని జ్ఞాపకపరుచుకోవాలి? ఆయన దీన్ని జ్ఞాపకపరుచుకొనుడు అంటున్నాడు. మరి దేనిని మనం జ్ఞాపకపరుచుకోవాలి? దివ్యబలి పూజను ఆనాడు శిష్యులతో ఆయన ఏ విధంగా అర్పించాడో దానిని మనము జ్ఞాపకపరచుకోవాలి. ఆయన పాటలను జ్ఞాపకపరచుకోవాలి, ఆయన పరిచర్యను జ్ఞాపకపరచుకోవాలి. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క అద్భుత కార్యమును మనము జ్ఞాపకపరచుకోవాలి. ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకపరచుకోవాలి. ఆయన మనకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వరాన్ని మనము జ్ఞాపకపరచుకోవాలి. ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకపరచుకోవాలి. ఎందుకంటే ఈ దివ్యబలి స్థాపన చేసింది మానవులు కాదు, దీన్ని స్థాపించింది యేసుక్రీస్తు ప్రభుల వారు. దీని స్థాపనకు ముఖ్య కారణం ఏమిటంటే నీవు బాగుండాలని, నేను బాగుండాలి. ఆ స్థాపన నీ కోసమే, ఆ దివ్యబలి పూజ నీ కోసమే, ఆయన ఏర్పరిచింది నీ కోసమే, ఈరోజు కూడా కొనసాగేది నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. ఆయన ఈ లోకానికి వచ్చింది నీ కోసమే, పాటు పడింది నీ కోసమే. ప్రతి ఒక్కటి కూడా ఆయన నీ కోసం చేశాడు. కాబట్టి మన అందరం కూడా ఆయనను జ్ఞాపకపరచుకోవాలి ప్రతి క్షణము, ప్రతి 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 ప్రతిరోజు కూడా. మరి ఎంతవరకు అర్థమవుతుంది ఈ యొక్క పరిశుద్ధ గురువారం రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పాదాలను కడిగేటప్పుడు ఇవన్నీ కూడా అక్కడ లింక్ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి మనము. అదేవిధంగా రెండవది ఏమిటంటే సేవ. ఆయన ఈ లోకానికి వచ్చింది సేవ చేయుటకే కానీ సేవింపబడుటకు కాదు. యోహాను సువార్త 13:15 చదువుకుంటే, నేను చేసినట్లు మీరును చేయుడు. అంటే ఈ పరిశుద్ధ గురువారం రోజున ప్రతి గురువు ప్రతి విచారణలో కాళ్ళు కడుగుతాడు. అది ఒక సూచన. మరి ఈ కాళ్ళు కడగమనే చెప్తున్నాడు అక్కడ. నేను మీకు ఏ విధంగా చేశానో మీరు కూడా ఇతరులకు చేయండి అంటే, నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఇతరులను ప్రేమించండి. నేను శిక్షించలేదు, నేను పగ తీసుకోలేదు, నేను నిందారోపణ చేయలేదు, నేను అరవలేదు, కొట్టలేదు, చంపలేదు, ఎవరిని కూడా అనవసరంగా అనరాని మాటలతో నేను అనలేదు.
ఏ విధంగా నేను ఏ విధంగా ఆదర్శంగా ఉన్నానో నీవు కూడా ఆదర్శంగా ఉండు. నేను ఏ విధంగానైతే ప్రేమను చూపించాను నువ్వు కూడా ప్రేమను చూపించు. నేను ఏ విధంగానైతే సేవను చేశాను నువ్వు కూడా అదే సేవను చెయ్యి. నేను ఏ విధంగా ఆజ్ఞలు పాటించాను నీవు కూడా ఆజ్ఞలు పాటించు. నేను అన్యులను తీసుకున్నాను, అభాగ్యులను తీసుకున్నాను, అర్హత లేని వారిని తీసుకున్నాను, ప్రతి ఒక్కరిని కూడా నేను తీసుకున్నాను, అంగీకరించాను. వాళ్ళందరినీ కూడా ఆ దేవుడు అంటే ఎవరు తెలియచేశాను. వాళ్ళందరికీ కూడా సువార్తను దయచేశాను. ఎవరెవరైతే సువార్త తెలియదులో ఆ ప్రదేశాలకు వెళ్ళి నేను సువార్తను ప్రకటించాను. ఆ విధంగా నీవు కూడా మారు, సేవలో నీవు బలపడు. నేను ఏ విధంగా చేశాను నువ్వు కూడా ఆ విధంగా చేయి. నాకు వ్యతిరేకంగా ఉండమాకు. నేను కొన్నిటికి దూరంగా ఉన్నాను, నువ్వు కూడా కొన్నిటికి దూరంగా ఉండు. కోపాన్ని తగ్గించుకో. మిగతా అన్నిటిని కూడా తగ్గించుకొని ఆ దేవునికి ప్రేమైన బిడ్డగా ఏ విధంగానైతే నేను జీవించానో నీవు కూడా జీవించాలి అని చెప్పేసి, నేను ఏ విధంగా ఉన్నానో నీవు కూడా ఆ విధంగా ఉండు అని చెప్పేసి ఆ గురువారం రోజున ఆయన క్రియల ద్వారా, ఆయన యొక్క చేష్టల ద్వారా పాదాలను కడుగుతూ ఆయన మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. నేను ఏ విధంగా మిమ్మల్ని చూసుకున్నానో మీరు కూడా ఇతరులను చూసుకునండి. అన్నం లేని వారికి అన్నం పెట్టండి, గృహం లేని వారికి గృహం ఇవ్వండి. మిగతా ఎవరైనా అభాగ్యంగా ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు చేరువలో ఉండండి అని చెప్పేసి ఈ యొక్క ఆ సాంగ్యం ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తున్నారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అదేవిధంగా మూడవది ప్రేమ. యోహాను సువార్త 13:34 చదువుకుంటే, నూతన ఆజ్ఞను మీకు నేను ఒసగుచున్నాను, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఇతరులను కూడా ప్రేమించండి. ప్రియులారా, ఆయన ప్రేమను మనం పొందుతున్నాము. మరి ఆ ప్రేమను ఇతరులకు ఇస్తున్నావా? ఆయన ఒక క్షమాపణ నీవు పొందుతున్నావు, ఆ క్షమాపణ ఇతరులకు ఇస్తున్నావా? ఆయన మధురమైనటువంటి ఆశీర్వాదం నీవు పొందుకుంటున్నావు, ఇతరులకు నువ్వు ఇస్తున్నావా? ఆయన యొక్క గొప్ప వరాలను నీవు పొందుకుంటున్నావు, ఇతరులకు ఇస్తున్నావా? ఆయన అత్యధికంగా దీవింపబడిన దానిలో నీవు ఇతరులకు ఇస్తున్నావా? ఇతరులకు ఇవ్వాలనేటువంటి ఆశ నీలో ఉందా? ఆయన ఏ విధంగా నిన్ను హెచ్చిస్తున్నాడో ఆ విధంగా నువ్వు ఇతరులకు ఉపయోగపడుతున్నావా? లేకపోతే గర్వముతో, అహంకారముతో, మిగతా వేటితోనైనా నీవు ముందుకు సాగలుగుతున్నావా? నువ్వు ప్రేమింపబడుతున్నావు, ఆ ప్రేమను నువ్వు ఇతరులకు ఇస్తున్నావా? ఆ ఉపకారంగా నువ్వు దేవుని చేత ఉంటున్నావు, ఆ ఉపకారాన్ని నువ్వు ఇతరులకు ఇస్తున్నావా? అపకారంతో నువ్వు ఇతరులను తీర్చిదిద్దుతున్నావా? న్యాయ తీర్పును పొందట్లేదు. మరి ఏ విధంగా నువ్వు ఇతరులకు న్యాయ తీర్పు తీరుస్తున్నావు? అబద్ధం, దేవుడు నీ జీవితంలో ఎటువంటి నిందారోపణ చేయట్లేదు, శిక్షించట్లేదు. మరి నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా ఏ విధంగా నువ్వు ఇతరులకు నీవు ఒక దూషణగాను నిలబడుతున్నావు? చూడండి, ఇవన్నీ కూడా ఈ యొక్క సాంగ్యములో ఇమిడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనందరం కూడా తెలుసుకోవాలండి. వీటన్నిటి ద్వారా మనకి ఏమర్థం కావాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సేవ చేయటానికి వచ్చి సేవ చేశాడు, ఇతరులకు ఒక ఉదాహరణగా నిలిచాడు. ఇంకా ఎంతవరకు ఆయన వెళ్ళాడంటే, ఈవెన్ ఆయన పాదాలు కడగడానికి ఆయన సంసిద్ధమయ్యాడు. ఈరోజు ఎంతవరకు నువ్వు ఆ దీనత్వమును, ఎంతవరకు నీవు ఆ యొక్క నిర్మలత్వమును, ఎంతవరకు నీవు ఆ వినయమును, ఎంతవరకు నీవు ఆ తగ్గింపుతనమును, ఎంతవరకు నీవు ఆ యొక్క ఆకృతి కలిగినటువంటి ఆ కృత్రిమ హృదయమును కలిగి ఉండి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఆ కృత్రిమ హృదయం నుంచి దూరం అయిపోయి దేవుని హృదయాన్ని నువ్వు ఉంచుకొని ఆ నిజమైనటువంటి క్రీస్తు శిష్యునుల నీవు నేను మనందరం కూడా జీవించాలి అంటే, మనందరం కూడా దేవుని కోసం పాటు పడాలి అంటే, మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క జీవితం మనందరికీ కూడా అర్థమై ఉండాలి. అర్థం చేసుకోకుండా, ఆయనను పూర్తిగా విశ్వసించకుండా నేను ఆయన విశ్వాసం అంటే ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అవుద్ది? కావున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన అందరం కూడా ఈ పరిశుద్ధ గురువారం రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగానైతే ఆయన ఇతరుల కోసము ఆయన ఈ లోకానికి వచ్చి ఇతరుల కోసం ఆయన జీవించి ఇతరుల కోసం ఆయన మరణించి పునరుత్థానం అవుతున్నాడో, మనం కూడా నిజ క్రైస్తవులుగా మనందరం కూడా ఆయన వల్లే జీవించి ఆయన చేసినటువంటి కార్యాలు అన్నిటిని కూడా గుర్తు చేసుకొని ఈ గురువారం రోజున, ఇంకా రాబోయేటటువంటి శుక్రవారం రోజున, పునరుత్థానం రోజున, దేవా నాలో కూడా ఆ యొక్క నిర్మలమైనటువంటి సేవా
గుణ హృదయంను నాకు కూడా నా కుటుంబానికి కూడా అనుగ్రహించండి అని చెప్పేసి ఈ గురువారం రోజున మన అందరం కూడా ఈ మూడింటిని గుర్తు పెట్టుకొని ఇతరులను ప్రేమిస్తూ ఇతరుల కోసం జీవిస్తూ ఇతరులకు సేవ చేద్దాము. అంతేకాని సేవింపబడకుండా మనందరం కూడా దైవరాజ్యంలో మిక్కిలిగా ఆశీర్వదింపబడుదాము. దేవాతి దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.